God would never have done that, but they were. అంటే మాట రాదు లేకపోతే ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. కన్ఫ్యూజన్ అంటే ఏంటో తెలుసుకుందామండి. కన్ఫ్యూజన్ అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ భూమిని ఆకాశాన్ని కూడా తయారు చేశారు. ఈ అన్నపేట బ్రహ్మాండం అంతా తయారు చేసి అందులో ఉన్న చిత్ర విచిత్రమైన ఎన్నో రకాల పర్వతాలని జంతువుల్ని సృష్టించారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సృష్టించారు. మరి అంతా సృష్టించి పర్వతాలని కదా ఇదండి. ఇది దేవుడు అంటే ముస్లింల పుస్తకమే. ముస్లిం దేవుడు వేరు మా దేవుడు వేరు అంటారు కదా. అందుకే దేవుడు ఏమంటాడంటే ఈ అండపిండ బ్రహ్మాండాన్ని వరల్నంతా తయారు చేసి ఇందులోని పర్వతాలని, వృక్షాలని, జంతువుల్ని, మనుషుల్ని, చిత్ర విచిత్రమైన ఎన్నో రకాల వస్తువులు కనిపెట్టాడు కదా దేవుడు. మనకి కానుక ఇచ్చాడు. ఇవన్నీ మరి తయారు చేసింది ఎవరో ఒకరు ఉంటారు కదా. దాంట్లో ముస్లింలేమో ఒకరిని, క్రైస్తవులు ఒకరు, హిందువులేమో వేలాది దేవుళ్ళు అనుకున్నారు. అలా కాకుండా ఖురాన్ ద్వారా ఏం చెప్పారంటే దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు. ఒకవేళ దేవుడు అనేవాడు ఒక్కో మతానికి, ఒక్కో దేశానికి ఒక్కో దేవుడు ఉంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది కదా. ఉదాహరణకి ఇక్కడ బస్సు ఇచ్చారు మనకి. అందుకే ఇప్పుడు బస్సు ఉందండి. బస్సులో ఇద్దరు డ్రైవర్ డ్రైవ్ చేయడం పెట్టుకున్నారనుకో ఏమవుతుందండి, ఇలాగొచ్చి ఇలా ఒకటి ఎలా అంటాడు, ఒకటి ఎలా అంటాడు. సో గొడవలు అయిపోతాయి. ఒక దేవుడు అంటాడు నేను ముక్కు ఇక్కడ పెడతాను కాబట్టి మీరు ఇక్కడ పెట్టుకోండి అంటాడు. చెవులు ఇక్కడ పెట్టాను కాబట్టి ఒకటి అంటాడు ఇక్కడ పెట్టుకోండి అంటాడు. అలా కన్ఫ్యూజ్ ఉంటుంది. కాబట్టి అలా కన్ఫ్యూజ్ లేకుండా ఒక్క దేవుడు కాకుండా సృష్టిలోని ఎంతోమంది దేవుడు ఉంటే ఈ సృష్టి సరిగ్గా నడదు. అందుకనే ఈ సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త ఒక్కడే. ఆయన అల్లా అంటారు అరబీలో. తెలుగులో మనం ఎలాగంటే గాడ్, దేవుడు, భగవంతుడు ఎలా అంటామో అలాగే అరబీలో దేవుడిని అల్లా అంటారనమాట. దానికి అంతగా సృష్టికర్త ఒక్కడే అని చెప్పడానికి వచ్చారు. అలాగే ఎంతోమంది మానవులకి ఎదబోతుంది అది బైబిల్లో ఉంటుంది. ఆయనకి దేవుడు ఎవరో తెలియదు కన్ఫ్యూజ్ అయిపోయేవాడు. కన్ఫ్యూజ్ అయిపోయి ఫస్ట్ నక్షత్రాలను చూసి దేవుడు అనుకున్నాడు. నక్షత్రాలను దేవుడు అనుకుంటే అమ్మో లక్షలాది నక్షత్రాలు ఉంటాయి, కొన్ని లక్షల నక్షత్రాలు ఆయన కనపడ్డాయి. ఈ దేవుడు అయినప్పుడు దేవుడు ఒక్కడే. చందమామ చూశారు. అప్పుడు చందమామ ఒక దేవుడు అనుకున్నారు. తెల్లవారులు ఈయన దేవుడు అనుకునేటప్పటికి తెల్లవారేటప్పటికి ఆయన మాయమైపోయి అమ్మ ఈ దేవుడు కాదు అనుకుని అన్నిటికంటే పెద్ద పొద్దున్న సూర్యుడు వచ్చాడు. ఇదే దేవుడే ఉంటాడు, పగలంతా కనపడ్డాడు. ఆయన వచ్చేటప్పుడు సాయంత్రం అయ్యేటప్పుడు మాయమైపోయాడు. కాబట్టి ఆయన కన్ఫ్యూజన్ ఉండిపోయాడు అనమాట. ఇబ్రాహీం గారు అని ఒక ప్రవక్త గారు అనమాట. ఆయన కన్ఫ్యూజ్ అయిపోయినప్పుడు ఆయనకి దేవుడు ఎవరనేది ఎలా తెలుసుకోవాలంటే అప్పుడు ఇక్కడ ఇచ్చారనమాట టచ్ స్టోన్, అంటే గీటరాయి అనమాట. గీటరాయి ఉన్నది కదా. ఖురాన్లో ఏమున్నదంటే అల్లాహు సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్. ఇలా చెప్పండి ప్రజలకి, దేవుడు అంటే తెలియని వాళ్ళకి ఇలా చెప్పండి. అల్లా ఒక్కడు అంటే దేవుడు ఒక్కడు. ఆయన నిరపేక్షపరుడు. ఆయనకి ఏ విధమైన అవసరాలు ఉండవు. మనకి ఏంటంటే చిన్నప్పుడు బాల్యంలో ఉన్నప్పుడు మనకి తల్లిదండ్రుల మీద ఆధారపడతాం. యుక్త వయసు వచ్చిన తర్వాత భార్య ఉండాలి. మళ్ళీ ముసలిలో అయిపోయిన తర్వాత మళ్ళీ పిల్లల మీద ఆధారపడతాం. అలాంటి బలహీన లేనివాడు దేవుడు అనమాట. అల్లా అంటారండి. ఆయన్ని ఎవరూ కనలేదు, ఆయన్ని కూడా ఎవరికి పుట్టలేదు. ఇప్పుడు మన దేవుడు అల్లా సుబ్హానహు మొత్తం ప్రపంచాన్ని పుట్టించాడు, అంతేగాని తయారు చేశాడు. అంతేగాని ఆయన పుట్టలేదు. మనం ఇదంతా ఆయన చేతితో తయారు చేసింది అనమాట ఈ ప్రపంచం. అందులో మనం కూడా తయారు చేయబడ్డాం. ఆయనకి సరిసమానం ఎవరో కొనలేదు. ఎందుకంటే ఎంతమంది అయితే ప్రపంచంలో ఈరోజు మనం దేవుళ్ళు అనుకుంటున్నాం, వాళ్ళు తిన్నారు, పడుకున్నారు, ముసలాళ్ళు అయిపోయారు, పిల్లలు పుట్టారు, భార్యలు ఉన్నారు కదా. అటువంటిది ఏ అక్కర లేనివాడు మాత్రమే అల్లా. ఆయన తల్లిదండ్రులు లేరు, ఆయన పుట్టడు, సావడు, ఎప్పుడు ఉంటాడు అనమాట. ఆయన వాళ్ళ అవ్వలు వాళ్ళ ఆఖరు, ఆయన ముందు నుంచి ఉన్నాడు, ఆఖరిలో కూడా ఉంటాడు అనమాట. అలాంటి వాడు మాత్రమే దేవుడు. ఆయన తప్ప ఇంకెవరికి. ఎందుకంటే మా గీత చూడాలన్నమాట. ఇలాంటి లక్షణాలు ఉన్నవాడు మాత్రమే దేవుడు అవుతాడు అనమాట. అలాగే ఇది చూసారా, ఇది ఉందండి. ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఎంతోమంది దేవుళ్ళని మనం పూజిస్తున్నాం. వాళ్ళందరికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఛాలెంజ్ చేస్తున్నాడు. మీరు ఎంతమంది అయితే పూజిస్తున్నారో వాళ్ళందరూ దేవుళ్ళని కట్టగట్టి ఒక ఏకం తయారు చేయమంటున్నాడు. ఎవరైనా తయారు చేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పటివరకు? ఎంతోమంది స్వామీజీలు, సాయిబులు, బాబాలు వస్తున్నారు, ఫాదర్లు వస్తున్నారు. అందరూ కూడా మేము దేవుళ్ళు, మేము స్వామీజీలు, మాకు అన్నీ తెలుసు, ప్రజలకు ఇది జరగబోయి చెప్తానంటారు. వాళ్ళందరికీ దేవుడు ఛాలెంజ్ చేస్తున్నాడు అనమాట. ఏమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళందరినీ కలిసి ఒక్క ఏకం తయారు చేయమన్నాడు. అందుకే అంటున్నాడు, ఓ ప్రజలారా ఒక ఉపమానం మీకు వివరించబడుతుంది, శ్రద్ధగా వినండి. అల్లాహ్ని వదిలి మీరు ఎవరైతే మొరపెట్టుకుంటారో వారంతా కలిసి ఒక ఏకనైనా సృష్టించలేరు. ఇంకేమంటున్నాడు, మనం ఏదైనా నైవేద్యం పెడితే ఏగాల ముందు నుంచి అట్టుకుపోతే దాన్ని కూడా ఆపలేని నిశ్చయ స్థితిలో వాళ్ళు ఉంటారని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నాడు. అలాగే ఇక్కడ చూడండి, మనుషులు ఇల్లు కట్టుకుంటారు, జంతువులు ఇల్లు కట్టుకుంటాయి, పక్షులు ఇల్లు కట్టుకుంటాయి, కానీ అన్ని స్ట్రాంగ్గా ఉంటాయి. కానీ అన్నిటికంటే బలహీనమైనది ఏదండి? సాలిగూడదండి.
సాలిగూడు 2-3 రోజులు క్రియేట్ చేస్తారు దీన్ని, దుప్పు అంటే ఎగిరిపోతాం కదా. అందుకే దేవుడు అన్నాడు అల్లాని వదిలి, అంటే దేవుడిని వదిలి ఇతరులను మనకి లాభ నష్టాలు కలగజేసే వాళ్ళకి మనం పూజించుకున్నాం అనుకో, వాళ్ళు పూజుకున్నాం అనుకో, వాళ్ళు ఎంత పూజ చేసినా సాలిగూడులాగా ఒకటి ఉందండి, టెలిఫోన్ ఉంటుందండి. టెలిఫోన్ ఉంటుంది, మీ దగ్గర టెలిఫోన్ ఉంది, దానికి మాట్లాడనొచ్చు, పాటలు వినొచ్చు, సినిమాలు చూస్తారు మీరు. కానీ దాన్ని ఇలాగ ఒక చోట పెట్టి దాని ముందు మనం తలక కింద కాలు పెట్టి తప్ప చేసి నాకు ఒక కప్పు కాపీ నువ్వు ప్రసాదిస్తుందా? ప్రసాదించదు. ఎందుకంటే అది చేయలేని పని అది. అలాగే మనం దేవుళ్ళని ఎవరినెవరు మనం పూజిస్తున్నామో వాళ్ళందరూ పూజించిన వాళ్ళ వల్ల మనకేం ఉండదండి. మన వయసు ఎంత అయిపోతుంది కానివ్వండి, మన పూజలన్నీ కూడా ఇలా అర్థమైపోతాయి. ఇక్కడ చూడండి, ఒక శిల్పాన్ని చెక్కిస్తున్నాడు. శిల్పి గొప్పవాడా? శిల్పం గొప్పదా? శిల్పోడు గొప్పవాడు. అలాగే ప్రపంచాన్ని అండపిండ బ్రహ్మాండాన్ని అందరినీ ఒక ఆయన తయారు చేశారు. ఆయన అల్ల అంటాం, ఆయన గొప్పవాడు. కానీ మనం తయారు చేసుకుని ఒకరిని పెట్టుకుని పూజిస్తున్నాం, అవి గ్రంథాలకి దేవుడికి వ్యతిరేకం అన్నమాట. కాబట్టి శిల్పి ఎవరండి? మనకు అందుకే నెలకాయ మీద తలకెట్టాడు. ఈ తలకాయని ఆ సర్వలోకాల సృష్టికర్తని అల్లాని ముందు మాత్రం తల వంచడానికి మన ఒక తల ఉంటుంది. మిగతా జంతువులు ఏమైనా సరే తిన్నగా ఉంటాయి, మనకు ఒకటి తిన్నగా ఉంటుంది. వాళ్ళన్నీ ఎలా ఉంటాయి? చింపాంజీ కన్నా తల ఉన్నది నడిచేటప్పుడు ఇలాగే నడుస్తుంది, మనకులా నడలేదు. సో మనకి ఏంటంటే ఈ తలని దేవుడి ముందు మాత్రం ఉంచాలి, మనకి జన్మ ప్రసాదించిన ఆయన. అలాగే డైరెక్ట్ కాంటాక్ట్ ఇది ఉందనుకోండి, కొంతమంది ఏమంటారు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే పిఎన్ పట్టుకోవాలి, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే అపాయింట్మెంట్ తీసుకుని పిఎన్ పట్టుకోవాలంటారు. అలా కాకుండా డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్నారు. ఈ రోజుల్లో ప్రపంచంలో చిన్న ఆఫీసులు ఉన్నాయి, ఒక బాస్ 10 మంది ముందు వాడి కింద పని చేస్తారు. ఆ టేబుల్ ముందు టీవీ ఎట్టుకు చూసేస్తున్నాడు, ఎవడెక్కడ ఉంటున్నాడు కదా, వాడికి ఎవడో చెప్పక్కర్లేదు, టేబుల్ మీద ఎట్టుకు చూస్తున్నాడు. అలాగే దేవుడు రాడారు, చాలా పెద్ద రాడారు అనమాట. చిన్న టేబుల్ మీద చిన్న కెమెరాతో చూసేస్తున్నాడు. కానీ అండపిండ బ్రహ్మాండం తయారు చేసిన దేవుడు మీరు సముద్రాలు ఉన్న, పర్వతాల మధ్యలో ఉన్న, మట్టి కింద ఉన్నా కూడా మనకి ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు, మనకి జన్మనిచ్చిన దేవుడు మనకు డైరెక్ట్గా మనం చూస్తాడు. కాబట్టి మనకి ఏ విధమైన నష్టం వచ్చినా, లాభం వచ్చినా, కష్టం వచ్చినా కూడా డైరెక్ట్ కాంటాక్ట్ చేయమని చెప్తున్నారు అనమాట. అలాగే ఇది ఉందండి, ఫైనల్ బుక్స్ వచ్చినాయండి, ఎన్నో పుస్తకాలు వచ్చినాయి ప్రపంచంలో. అర్థమైందా? ఈ ప్రపంచంలో ఎన్నో బుక్స్ వచ్చినాయండి, అది మనం ఎవరో చదవలేదు. అలా కాబట్టి దాని తర్వాత ఎన్నో పుస్తకాలు, ఇంజీల్, తౌరాత్ అని యేసుక్రీస్తు గారు అది ఇచ్చారండి. ఇవన్నీ పుస్తకాల తర్వాత వచ్చిన పుస్తకం ఖురాన్ అండి. ఇది ఎందుకు వచ్చినండి బుక్స్? మనం టెలిఫోన్ తయారు చేస్తాం, టెలిఫోన్ వచ్చింది, దాన్ని అవుట్ ఆపరేటర్ వచ్చిన మాన్యువల్ బుక్ ఇస్తాడు. అది ఒకటి వచ్చినాక దాని కంపెనీని మనం కొనం. అలాగే మనిషి అనే మహాయంత్రాన్ని తయారు చేసి దేవుడు వాడు ఎలా నడుచుకోవాలని దానికి ఈ బుక్స్ ఇచ్చారండి. ఏంటి వేదాలు వచ్చినాయి, ఇంజీల్, తౌరాత్ అనే ప్రవక్తలకు ఎన్నో గ్రంథాలు ఇచ్చారండి. కానీ ఆ గ్రంథాల్లో ఉన్నది ఏదో మనకు తెలియక మనం వాటిని తెలుసుకోలేకపోయాం. అందుకని ఈ గ్రంథాలు అన్నట్లని డైరెక్ట్ మెసేజ్ మనకు రాలేదు కాబట్టి ఖురాన్ అనేది గ్రంథం రావాల్సి వచ్చింది అనమాట. అలాగే ఈ గ్రంథాలు అన్నట్లో సరైన మెసేజ్ ప్రజలకు అందుంటే ఖురాన్ రావాల్సిన అవసరం లేదు. కానీ ఈ మెసేజ్లు ప్రజలకి అందేవలేదండి. ఎందుకంటే ఒకనొక టైంలో మన దేశంలో ఉన్న మన పెద్దలందరినీ మన వాళ్ళు సూదులు అని చెప్పేసి బయటికి గెంటేయడం జరిగింది. దానివల్ల దేవుడు పంపించిన పుస్తకాలు మనం చదవలేకపోయాం. కానీ ఖురాన్ ఏముంటుందంటే రీడ్, అండర్స్టాండ్, ఫాలో. ఫస్ట్ చదవండి, అర్థం చేసుకోండి, అప్పుడు ఫాలో చేయండి. ఇది ఎందుకంటే టోటల్ ఫైనల్ బుక్, తర్వాత టోటల్ గైడెన్స్. ముస్లిం పుస్తకం కాదండి, టోటల్ గైడెన్స్ ఫర్ హ్యూమానిటీ. సర్వ మానవుల కోసం ఈ ఖురాన్ ఒక బోధ. భయభక్తుల కోసం అయితే ఇది హితోపదేశం, స్పెషల్ గైడెన్స్ ఫర్ ద గాడ్ ఫీరింగ్. దేవుడు బయట వాళ్ళకి ఇంకా మంచి గైడెన్స్ ఇస్తుంది అనమాట. ఎందుకంటే ఈ పుస్తకం ద్వారా ఇది ముస్లిం పుస్తకం కాదండి, కాకపోతే అరబీలో వచ్చింది కాబట్టి అక్కడ అవతరింపజేసింది కాబట్టి అక్కడ అరబీలో వచ్చింది. అదే బైబిల్ ఉందంటే అరామిక్ లాంగ్వేజ్ వచ్చింది అని అక్కడ మాట్లాడేవాడు. వేదాలు ఉన్నాయి, సంస్కృతంలో మాట్లాడే వాళ్ళ దగ్గరకు వచ్చింది కాబట్టి. కాకపోతే ఇది అందరి పుస్తకాలు. ఆయన ఈ పైన సత్యంతో పాటు గ్రంథాన్ని అవతరింపజేశాడు. దానికి పూర్వం వచ్చిన గ్రంథాన్ని ఆయన ధృవీకరిస్తుంది. నేను ఖురాన్ కంటే ముందు ఎన్నో గ్రంథాలు వచ్చినాయి, అన్నీ కూడా దైవ గ్రంథాలన్నీ కూడా చెప్పడం జరిగింది. కాకపోతే అందరూ మార్పులు చేర్పులు చెప్పడం జరిగింది అనమాట, జరిగిపోయింది. ఎందుకంటే మనం చదవట్లేదు కాబట్టి. అలాగే ఖురాన్ 1433 సంవత్సరాల కింద వచ్చింది ప్రజల దగ్గరికి. అంతకుముందు వచ్చిన పుస్తకాలు అన్నట్లు కూడా ధృవీకరిస్తుంది. అవన్నీ కూడా దేవుడు పంపించిన పుస్తకాలే. ఇది దేవుడి పుస్తకాన్ని ఎలా నమ్మాలంటే 1433 సంవత్సరాల క్రితం వచ్చిన పుస్తకం. అది తప్ప రైట దేవుడి పుస్తకం ఎలా తెలుసుకోవాలంటే ఉదాహరణకి ఇదంతా చూసుకోవాలన్నమాట. జియాలజీ, ఆస్ట్రానమీ ఉందండి. ఇందులో చూసారా, భూమి ఆకాశాలు కలిసి ఉండగా మేము దాన్ని విడదీసిన వైనాన్ని తెలుసుకోవాలని చూడలేదా అంటే, ఒకప్పుడు ఇప్పుడు బిగ్ బ్యాంగ్ థియరీ అంటున్నారండి. సో బిగ్ బ్యాంగ్ థియరీ మీకు తెలుసు కదా. బిగ్ బ్యాంగ్ థియరీ ఒక పేలుడు ద్వారా ఈ ప్రపంచం, భూమి ఏర్పడిందని చెప్తున్నారు. బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు దాన్ని. అందుకే దేవుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా
ఏ విధమైన టెలిస్కోప్ లేనప్పుడు టైంలో 1400 సంవత్సరాల క్రితం ఈ వాక్యం చెప్పాడు. భూమి ఆకాశాన్ని ఒక పేలుడు ద్వారా మేము ఏర్పాటు చేసాం అంటారు. ఇప్పుడు శాస్త్రజ్ఞులు బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా ప్రపంచంలో ఈ దీవులు అయ్యి ఏర్పడ్డాయని సైంటిస్టులు చెప్తున్నాడండి. ఆల్ఫ్రెడ్ కోనేర్ అని ఆయన ఉన్నారు. ఆయన రీసెర్చ్ చేసి బిగ్ బ్యాంగ్ థియరీ గురించి ఆయన చెప్పారండి. అలాగే ఆస్ట్రానమీ, ఇంకా భూమి ఒక పొగమంచుగా ఉండేది, ఆయన పొగ మాదిరిగా ఉన్న దాన్ని దృష్టి మలిచారు. దాన్ని మేము భూమిని త్యజించి నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే ఉనికిలోకి రా అన్నారు. అంటే ఇదంతా ముందు ఒక శూన్యం కింద ఉండేదండి, తర్వాత భూమి తయారు చేయబడ్డది. అలాగే పర్వతాలు ఉన్నాయి, జియాలజీ పర్వతాలు ఉన్నాయి. మౌంటైన్స్ ఆర్ లైక్ పెగ్స్, పర్వతాలు మేకిల్లా నాటాడు దేవుడు. అలా నాటి ఉండకపోతే ఈ పర్వతాలు ఈ భూమి అంతా ఎప్పుడో కదిలిపోయింది. వాటిని భూమి వారిని కదిలిపోయకుండా ఉండడానికని మేము అందులో పర్వతాలను చేసాము. వారు తమ మార్గాలని అందులో సువిశాల రహదారులుగా ఏర్పరిచాము. ఎందుకంటే ఇవి లేదనుకోండి, పర్వతాలు ఎంత పైకి ఉందో అంతా కిందకు ఉంటుంది అనమాట. చూసారా, ఫ్రాంక్ ప్రెస్ గారు అని ఒక ఆయన రీసెర్చ్ చేశారండి. ఆయన నాస్తికుడు ఒకప్పుడు. తర్వాత ఖురాన్ చదివి ఇందులో ఉన్నదంతా రీసెర్చ్ చేసి పర్వతాల మీద రీసెర్చ్ చేసిన తర్వాత ఆయన ఒక ఫైనల్స్కి వచ్చి నిజంగా దేవుడు ఉన్నాడు, దేవుడు సృష్టి అని ఒప్పుకున్నారు అనమాట. పర్వతాలన్నీ కూడా మేకుల మాటకు నాటారనమాట. అలాగే ఎంబ్రాలజీ ఖురాన్లో ఇది కూడా ఉందన్నమాట. ఇవన్నీ చెప్పడానికి 1400 సంవత్సరాల క్రితం 1400 సంవత్సరాల క్రితం ఏ విధమైన టెలిస్కోప్ కానీ సైన్స్ కానీ లేనప్పుడు ఇది చెప్పడం జరిగింది. మరి ఒకవేళ దైవ పుస్తకం కాలేదనుకోండి, ఎప్పుడో చెప్పిన వాక్యాలన్నీ ఇప్పుడు సైంటిస్టులు తప్పని నిరూపించగలరు. ఉదాహరణకి ఇది ఉందండి, ఒక నీటి చుక్క ద్వారా మనం పుట్టుతాం. చూపించండి, ఆయన మిమ్మల్ని అందరినీ ఒకే ప్రాణి నుండి పుట్టించాడు, మరియు దాని జతను కూడా తయారు చేశాడు. ఆయన మిమ్మల్ని మీ మాతృగర్భాల్లో 3 సెకండ్లో పెట్టాడు. అంటే 1, 2, 3. ఇప్పుడు గైనకాలజిస్టులు అందరూ కూడా అంటారనమాట, పిండం వచ్చిన తర్వాత 3 పొరల్లో ఉంటుంది. ఫస్ట్ పొర, 2వ పొర, 3వ పొర అని. ఎందుకంటే ఒక నీటి చుక్క ద్వారా, నీటి చుక్క వేస్తే మీరు కొబ్బరికి వేస్తే కొబ్బరి మొక్క వస్తుంది, మామిడి మొక్క వేస్తే మామిడి మొక్క వస్తుంది, ఏదే చదువుతుంది. కానీ ఒక నీటి చుక్క వేస్తే మనిషి వచ్చే మహాయంత్రాన్ని దేవుడు మాత్రం సృష్టించాడు. అది మళ్ళీ ఎలా తయారవుతాడు? 40 రోజుల తర్వాత, నీటి చుక్క పడ్డ 40 రోజుల తర్వాత మనిషి యొక్క ఎముకలు, శరీరం అన్ని ఏర్పడతాయని 1400 సంవత్సరాల క్రితం చెప్పబడిందండి. ఇప్పుడు దాన్ని అన్నింటికి డాక్టర్స్ అంతా ఖురాన్లో ఉన్నది యాజిటీస్ కరెక్ట్ అని ఒప్పుకుంటారు అనమాట. ఈ అన్నిటి వల్ల మనకి ఏం తెలుస్తుందంటే ఖురాన్ ఒక దైవ గ్రంథము. లేకపోతే 1400 సంవత్సరాల క్రితం ఏ విధమైన టెక్నాలజీ లేనప్పుడు ఎన్నటి గురించి చెప్పడం జరిగిందండి. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇవన్నీ కూడా ఒకవేళ దైవ గ్రంథం కాకపోతే 1400 సంవత్సరాల క్రితం అంత జ్ఞానం ఎవరు లేరు కదా. పర్వతాలు ఎలా పుడతాయి, మనిషి ఎలా తయారు చేస్తాడు, ఇవన్నీ కూడా మొత్తం కానీ మానవ జన్మ ఎలా తయారవుతుంది, మనిషి ఎలా తయారవుతాడు అన్నది. అలాగే లైఫ్ అండ్ డెత్, అసలు మనం ఎందుకు పుడుతున్నాం, ఎందుకు చనిపోతుంది, ప్రపంచంలో పుడుతున్నారు, చచ్చిపోతున్నారు. అది దాన్ని ఏమన్నారంటే అల్లాజీ ఖల్కల్ మౌత వల్ హయా లియబ్లికుం అయ్యకుం అహ్సను అమలా. ఎందుకంటే మనం ఇక్కడ పుడుతున్నాం, ఇక్కడ చనిపోతున్నాం కదా. కాకపోతే చనిపోయినప్పుడు మధ్యలో ఒక రికార్డింగ్ ఉంటుంది అనమాట. ఎలాగైతే మనం ఎడ్యుకేషన్కి వస్తున్నాం, ఇంటికి వెళ్ళిపోతాం, అంతే కదా. ఎన్నాళ్ళు ఉండవు, 10 ఏంటంటే ఇటు బయట చేసి తలుపులు వేస్తాడు. అలాగే దేవుడు కూడా మీలో మంచి పనులు చేసేవారు ఎవరో పరీక్షించే నిమిత్తం ఆయన సాగుబోతులను మనం సృష్టించాడు. ఆయన శక్తిశీలి సమానులు కూడా. ఎందుకంటే దేవుడు మనకి అందమైన బ్రహ్మాండంలో అనంత కోటి విశ్వంలో మనిషిగా పుట్టించాడు. ఈ మనిషి అంటే చాలా ఇష్టం దేవునికి. అందుకే సర్వ సృష్టి మీద కూడా దేవుడు మనిషికి ఆధిపత్యాన్ని ఇచ్చాడు. విమానాల్లో ఇంత పెద్ద ఇనుమని టన్నుల కొద్ది ఇనుముని విమానంగా ఎగరేసే శక్తిని మనిషికి ఇచ్చాడు. అందుకే దేవుడు ఏమన్నాడంటే మనిషి నేను చాలా లగద్దంకల నిస్సానపి అహ్సన్ తత్వం, మనిషిని నేను చాలా మంచి అద్భుతమైన జీవిగా పుట్టించాను అంటున్నారండి. పుట్టించి ఏమన్నాడంటే మంచి జీవితాన్ని ఎందుకు పుడతారు, చనిపోతారు, ఈ మధ్యలో ఇచ్చాడండి. ఏమి ఇచ్చాడు? నీ తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, నీ యొక్క మంచి తండ్రిగా, మంచి భర్తగా, మంచి స్నేహితుడిగా, మంచి కొడుకుగా ఎలా బతకాలి అనేది ఖురాన్ ద్వారా ఆయన పంపించిన ప్రవక్తల ద్వారా ప్రజలకు తెలియజేయడం జరిగింది. అయితే దేవుడు చెప్పిన విధానాన్ని బట్టి మనిషి పుట్టి దేవుడు చెప్పిన విధానాన్ని బట్టి బతికి చనిపోయాడు అనుకోండి, వాడికి మోక్షం దొరుకుతుంది. లేదంటే నరకానికి వెళ్ళిపోతారు అనమాట. ఎందుకంటే ప్రతి మనిషి పుడతాడు, చనిపోతాడు. ఎలాగైతే మన క్లాస్ టీచర్ ఆ స్కూల్ యొక్క నిబంధనలు బట్టి మనం ఉంటేనే క్లాస్ టీచర్ మన మార్కులు వేసి పరీక్షల వరకు పంపిస్తాడు. లేదంటే బయటకు దోసేస్తాడు. ఎలాగన్నా బతుకుతాం, ఎలాగన్నా మేము ఉంటామంటే ఉండేవారు కదా. 1 రోజు 2 రోజులు మేము నుంచి బయటకు పంపించేస్తాడు. అలాగే దేవుడు కూడా మనకి ఏం చెప్తున్నాడంటే అండి, మంచిగా బతకాల. ఆయన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాడు. ఆ రూల్స్ అందులో అన్నట్లుగానే మంచిది అంటే దేవుడు ఎవరో తెలుసుకుని బతకడం నేర్చుకోవాలన్నమాట. దాన్నే మనకి ప్రతి గ్రంథం కూడా చెప్పడం జరిగింది. ఎన్నో గ్రంథాలు భూలోకంలో మనకి ఇండియా నుంచి ప్రపంచవ్యాప్తంగా గ్రంథాలు వచ్చినాయి. అన్నట్లో చెప్తుంది కూడా దేవుడు ఒక్కడే. గ్రంథాలు ఏం చెప్తుంటే ఎక్కం బ్రహ్మదిత్వం నాస్తి ఏకోహి రుద్రుల సమష్టి. ఈ దేవుడు ఒక్కడే. ఆయన ఎలా పూజించాలంటే ఆత్మ పూజ సమానాస్తి.
ఆత్మపూజ సమానాస్తి పూజ రఘుకులదు. అదే బైబిల్ చెప్తుంది, అదే ఖురాన్ చెప్తుంది. కాకపోతే అమలు చేసే వాళ్ళు ఎవరు లేరండి. రకరకాలు ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళ పూజించేసుకుంటారు. అలా పూజించి దేవుడు చెప్పిన వేకి తప్పించి వెళ్ళిపోతే వాళ్ళకంతా రికార్డ్ చేయబడుతుంది. ఇప్పుడు ఎలాగైనా బతికేయచ్చు. చనిపోయిన తర్వాత దానికి లాభ నష్టాలు పరీక్షిస్తారనమాట దేవుడు. నుంచి మీకు నరకానికి స్వర్గానికి పంపిస్తారనమాట. ఎలాగైతే మన తండ్రిని వేలాది మంది ప్రజలు ఉన్న మన తండ్రి మనం గుర్తుపెడతాం కదా, పక్కింటి తండ్రి అన్నాం కదా, అలాగే మన తండ్రి మన పిల్లలను కూడా గుర్తించుకుంటాడు. అలాగే ఎంత మంచి మానవ జన్మ ఇచ్చినప్పుడు మన ఈ ఉనికిలోకి ప్రపంచంలోకి రావడానికి కారణం ఎవరో తెలుసుకుని మంచి జీవితాన్ని మనం గడిపినట్టయితే మనిషికి మంచి మోక్షం దొరుకుతుంది అనమాట. అలాగే ప్రపంచంలో ఒక డౌట్ వస్తుంది ప్రజలకి, ఏంటి మేము చనిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోయిన తర్వాత మళ్ళీ ఎలాగా మేము బయటకు వస్తాం, ఎలా పుట్టిస్తారు దేవుడు అంటాడు. అందుకే దేవుడి గురించి చెప్పినప్పుడు ప్రవక్తలు ఎంతో మంది ప్రవక్తలు, మోసే గారు, అబ్రాహం గారు, ఇస్మాయిల్ గారు, ఇసాక్ గారు లాంటి ఎంతో మంది ప్రవక్తలు వచ్చి ప్రజలు బోధిస్తున్నప్పుడు ప్రజలాన్ని ఎటకారం చేసేవారు. అప్పుడు అంటున్నాడు అనమాట, ఏమిటి మానవుడు, మేమత ఎముకలను కూర్చలేమని అనుకుంటున్నాడా, తప్పకుండా కూర్చగలం, మేము అతని వేళ కొనలు కూడా కూర్చుతా ఉంటాడు. అంటే మనిషి చనిపోయిన తర్వాత మట్టిలో కూలిపోయిన తర్వాత ఎముకలన్నింటిలో కూడా పూజ చేస్తాడండి. ఇది చాలా పెద్ద పని కాదు నాకు అన్నట్లుకంటే వేలు కొనలు వేలు ముద్రలు పట్టుకుని లేపుతాను అంటున్నాడండి. 1898 అంటే 100 సంవత్సరాల క్రితం వరకు కూడా వేలు ముద్రలన్నీ ఒకలాగా ఉన్నాయని ఎవరికీ తెలియదండి. అంటే 100 సంవత్సరాల క్రితం అందుకే వేలు ముద్ర వేయించుకుంటారు. మనిషిని పోలిన మనిషి ఉండొచ్చు, పేరుని పోలిన పేరు ఉండొచ్చు, కానీ వేలు ముద్రలు అందుకే అది అలా అన్నాడు. మీ ఒక్కరిని వేలు పట్టుకుని లేపి మీ యొక్క రికార్డ్ చేసిన మీ యొక్క మంచి పనులు చెడ్డ పనులు కూడా మీకు చూపించగలను అంటాడు. ఎప్పటికి కూడా ఈ ప్రపంచంలో ఏలు ముద్ర. మరి ఖురాన్ అనేది దైవ గ్రంథం అంటానికి ఇది ఒక మంచి పెద్ద ఉదాహరణ అనమాట. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, ఇది ఒక ఉదాహరణ. 1898 వరకు కూడా ఎవరికో తెలియదు. అంతే కదా, ఇప్పుడు కొన్ని కంపెనీల్లో ఫస్ట్ టైం కార్డు ఉండేది జాబ్కి వెళ్ళినప్పుడు. అంటే ఒకటి వెళ్తున్నాడు ఇలాంటి ఈయన వెళ్తున్నాడు, మీ అందరి కార్డులు కొట్టేస్తున్నాడు, మీరంతా మార్కెట్లో ఉంటున్నారు. అందుకని ఆన్లైన్ చేశారంటే ఇప్పుడు థంబ్ సిస్టమ్ పెట్టారు. ఇప్పుడు ఫ్రెండ్స్ వెళ్ళి కొట్టన కుదరదు, ఎవరితుంటే వాడే కొట్టాలి, వాడిది రికార్డ్ అవుతుంది. అంటే 1433 సంవత్సరాల క్రితం ఈ వాక్యం చెప్పబడ్డదండి. ఇవన్నీ కూడా మనిషికి ఏ మనిషికి కూడా ఒకలాగా ఉండవు. కాబట్టి మనిషికి శిక్షించాలి దేవుడు అలా శిక్షిస్తాడని చాలా మంది హేళన చేసేవారు ప్రవక్తల్ని. అప్పుడు ఈయన చెప్పారనమాట, మిమ్మల్ని మళ్ళీ పుట్టించడం ఏంటి, ఈ గీతలు కూడా చిన్న సూక్ష్మ ప్రపంచంలో ఎవరికి ఒకలాగా ఉండవు, అవన్నీ కూడా నేను సెట్ చేసి మిమ్మల్ని అందరూ లేపుతాను అంటాడు అనమాట. అప్పుడు చేసినప్పుడు ఉదాహరణకి దేవుడి యొక్క శిక్షకి మనిషికి దేవుడికి శిక్ష వేసేయడం కొంటే పరశుభం చర్మం కాలిపోద్ది. చర్మం కాలిపోతే మాకేం శిక్ష కాలిపోయి చచ్చిపోతాడు కాదు, మళ్ళీ చర్మం వస్తుంది. దేవుడికి సృష్టికర్త, ఆయన ఎలాగైనా చేస్తాడు. దేవుడు శిక్షించాలనుకుంటే చర్మం మీద చర్మం వస్తుంది. మా ఆయుధను త్రోసిపుచ్చిన వారు మేము అగ్గిలో పడేస్తాము. వారి చర్మాలు బాగా ఉడికిపోయినప్పుడల్లా వాటికి బదులుగా శిక్ష రుచేందుకు వేరే చర్మాలు ఇస్తానంటాడండి. అంటే ఒక దాని తర్వాత ఒకటి. ఇప్పుడు ఇక్కడ మనకు దెబ్బ తగిలింది అనుకోండి, ఇక్కడ దెబ్బ తగిలితే దీనికి ఇక్కడ తగ్గుతుంది, మనిషి ఏం కాదు. అలాగే చర్మం తీసేసిన మనిషి బతికించగల శక్తి దేవుడికి ఉంది. అలాంటి శిక్షలను తప్పించుకోవాలంటే మనం మంచిగా ఉండాలి. ఉదాహరణకి ఇప్పుడు రోమర్స్ ఉన్నాయండి, ఖురాన్లో చెప్పారు అనమాట. ఏదన్నా సరే రోమర్ మీరు అన్నారనుకోండి, ఇలా ఎన్నైనా ఇంకొక పాస్ చేయకూడదు. మరి సపోజ్ భానుగుడి దగ్గర ఏదో జరిగిపోతుందని మనం ఎవడో మనకు చెప్పాడు, మనం ఎంతమందిగా చెప్పేసాం అనుకోండి, వాళ్ళంతా భానుగుడికి చూస్తారు, చూస్తే అక్కడ ఏముండదు. అప్పుడు వాళ్ళందరూ మనం తిడతారు. అందుకే ఏదైనా రూమర్స్, దాన్ని చాడీలు ఎవడన్నా చెప్పినప్పుడు మనకి ఏదైనా మనిషి చెప్పినప్పుడు ఆడ ఎటువంటి క్యారెక్టర్ మనం ఆలోచించాలి. ఎవడన్నా ఏదైనా చెప్పాడనుకోండి డైరెక్ట్ ఇంకోటి చెప్పకూడదు అంటే మనం ఆలోచించాలి, ఇది మనిషి కరెక్టా కాదా, ఇది చెప్పింది నిజమే కాదు. అప్పుడు అందుకే ఖురాన్ ఏముంటుందంటే, ఓ విశ్వాసంలో ఎవడైనా దుర్వర్తులు మీ వద్దకు వచ్చి ఏదైనా సమాచారం తీసుకొస్తే దాన్ని నిజాలు నిర్ధారించుకోండి. అనేది నిజం తెలియని కారణంగా మీరు ఇతర జనులకు నష్టం కలిగించి తర్వాత చేసిన దాంట్లో చిక్కుపడి ఉండాలి. ఇప్పుడు ఏదో చెప్పేస్తాం, వాళ్ళు అక్కడికి వెళ్తారు, మళ్ళీ మనం 10 మందిలో ఉండగా వచ్చి మనం అంటారు. అదేనంటే నాకు ఎవడో చెప్పాడు నేను చెప్పేసానంటే కుదరదు కదా, తెలుసుకుని చెప్పాలని అంటారు. అలాగే ఖురాన్లో కూడా ఏంటంటే అండి, బట్టల గురించి ఆడవాళ్ళ గురించి ఇచ్చారనమాట. ఆడవాళ్ళు ఏంటంటే మన డిఎస్పీ దినేష్ రెడ్డి గారు అన్నారు, ఆడవాళ్ళ మీద రేపులు మరణమంగాలు ఎక్కువ జరిగిపోతున్నాయి. దానికి కారణం ఏంటంటే సరిగ్గా బట్టలు వేసుకోవట్లేదు ఆడవాళ్ళు అన్నప్పుడు మహిళా సంఘాలు అన్నీ వాళ్ళ మీదకి వెళ్ళిపోయారు. అలాగంటే పెట్టి మా ఇష్టం, మా బట్టలు ఎలా పెడితే అలా వేసుకుంటామని. తప్పు కదా అది. ఇప్పుడు మీరే ఉన్నారు మార్కెట్లో, ఒక అమ్మాయి మంచిగా బట్టలు కట్టుకుని వెళ్తుంది, ఒకటేమో వెస్ట్రన్ డ్రెస్ చిన్న మిడ్డీలు వేసుకుని వెళ్తుంటే మనం దేన్ని నడిపోతాం, చిన్న బట్టలు వేసుకున్న దాన్ని కదా. అందుకే ఖురాన్లో ఉన్నది ఏంటంటే ఆడవాళ్ళు కూడా మంచిగా బట్టలు వేసుకోమని చెప్తుంది అనమాట. మంచిగా బట్టలు వేసుకునే సంప్రదాయం. ఒకప్పుడు ఇప్పుడు రాజస్థానీ స్త్రీలు ఉన్నారు, వాళ్ళు 8 మీటర్లు చీర కట్టుకుంటారండి, ఒళ్ళు కూడా కనపడదు. ఇప్పుడు మన వాళ్ళకైతే 4 మీటర్లు వస్తుంది, ఇలా వేసుకుంటారు అది ఒకేసారి వాణిలాగా. అలా కాకుండా అలాగే హాస్య హక్కు కూడా స్త్రీలకు ఇచ్చింది అనమాట. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 1983లో ఇచ్చారు. కానీ ఇస్లాంలో ఆడవాళ్ళకి హక్కు ఇచ్చిందండి, ఆడవాళ్ళకి ఒక పవిత్రంగా చూసే స్థానం ఇచ్చిందనమాట. అలాగే మంచి వాక్యాలు విన్నాక ఖురాన్ లోతుగా ఆలోచించాలి. ఖురాన్ దైవ పుస్తకాలు ఎవరు అంటే చాలా మంది సరిగ్గా చదవట్లేదు, అలా చదివేసి అలా వెళ్ళిపోతున్నారు ముస్లింలు.
అలా కాకుండా మంచిగా చదవాలి, ప్రతి దేవి గ్రంథం కూడా మంచిగా చదువుతాను దేవుడు ఏం మెసేజ్ ఇచ్చారో మనకు తెలుస్తుంది అనమాట. దాని గురించి గ్రేట్ అండ్ ఈ స్టాల్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే అల్లా అంటే ఎవరు, ఖురాన్ అంటే ఏంటి అని ప్రజలు చెప్పడం. ఎందుకంటే చాలా మందికి ఖురాన్ అంటే ముస్లిం పుస్తకం, అల్లా అంటే ముస్లిం దేవుడు. అల్లా అంటే గాడ్, భగవంతుడు, దేవుడు, వాటర్, పానీ, మంచినీళ్ళు ఎలా అనుకుంటున్నాం. అలాగే అల్లా అంటే అరబీలో అల్లా అంటారు, తెలుగులో దేవుడు అనుకుంటాం అనమాట. ఇందులో ఉన్న ప్రజలకి కొన్ని ఉన్నాయి కదా అపోహలు, తొలగించడం కోసం ఇది పెట్టామన్నమాట. మొహమ్మద్ సల్లాహ్ సల్లం గారు ప్రవక్తలు 1,24,000 మంది ప్రవక్తలు వచ్చారు ప్రపంచంలో. ఆయనలో ఆఖరి ప్రవక్తలు ఎలాగైతే యేసుక్రీస్తు గారు, అబ్రాహం గారు, ఇబ్రాహిం గారు, నోవా గారు, ఇస్మాయిల్ గారు, ఇస్సాక్ గారు ఎలాగ వచ్చారు, అందులో కూడా ఈయన కూడా మొహమ్మద్ సల్లాహ్ సల్లం గారు అనేది ఒక లాస్ట్ ప్రవక్త అనమాట. ఇంకెవరు ప్రవక్తలు ఉండరు. అది దాని గురించి చెప్పడం కోసం స్టాల్ ఏర్పాటు చేశారు అనమాట. స్టాప్ చేయండి వీడియో. మీకు ఏమన్నా డౌట్ ఉంటే అడగచ్చు.